హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. జేడీకేడీ రివాల్వర్‌ని లాకర్ గదిలో నుంచి తీసేసి ఒక కానిస్టేబుల్ టేబుల్‌పై పెడతాడు. 4 బుల్లెట్లని ఆ రివాల్వర్ పక్కనే పెట్టి ఉంటారు. ఈ లోపల ఫోన్ కాల్ రావటంతో వేరొక వైపుకు తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఈ లోపల త్రిపాఠి అక్కడికి వచ్చి 4 బుల్లెట్లని తీసేసుకొని 2 ఫేక్ బుల్లెట్లని 2 గోళీలని అక్కడ పెడతాడు. మెల్లగా అక్కడి నుంచి జారుకుంటాడు. అతను ఫోన్ మాట్లాడేసి ఏమీ గమనించుకోకుండా ఆ 2 ఫేక్ బుల్లెట్లు, 2 గోళీలు, 2 రివాల్వర్లని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత త్రిపాఠి వెంటనే తాయారుకి కాల్ చేస్తాడు. తాయారు గారు, మీరు ఎలా ఉన్నారు? నేను ఆ జేడీకేడీ రివాల్వర్లో ఫేక్ బుల్లెట్లని నింపాను అని చెప్పటంతో, ఫేక్ బుల్లెట్లు ఎందుకు నింపావు అని తాయారు ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎందుకంటే రివాల్వర్ వెయిట్ను బట్టి అందులో బుల్లెట్లు ఉన్నాయా లేదా అని ఆ జేడీ కనిపెట్టేస్తుంది. అంత షార్ప్ బ్రెయిన్ ఉన్నది. అందుకే నేను ఫేక్ బుల్లెట్లు పెట్టాను. ఒకవేళ మీరు కిడ్నాప్ అంతా డ్రామా అని తెలుసుకుందే అనుకో, స్పాట్లోనే మీకు స్పాట్ పెట్టేస్తుంది. అందుకే ఇలా చేశాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి అని త్రిపాఠి చెప్పటంతో, నేను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాను. ఆ జేడీ బాడీని పంపిస్తాను అని తాయారు అంటే, పంపించండి, నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను అని త్రిపాఠి ఫోన్ పెట్టేస్తాడు. ఈ లోపల ఆ కానిస్టేబుల్ రివాల్వర్లు రమ్య చేతికి ఇచ్చి సైన్ పెట్టించుకుంటాడు. తర్వాత రమ్య ఆ రివాల్వర్లని జేడీకేడీకి ఇస్తూ ఉంటే త్రిపాఠి అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. ఇక దాత్రి త్రిపాఠి వైపు అదో రకంగా చూస్తూ ఉంటే త్రిపాఠి దాత్రి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే అభి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మేడం, నేను డబ్బు అరేంజ్ చేసుకుని స్టేషన్ ముందరే ఉన్నాను మేడం అని చెప్పడంతో, చూడండి గైస్, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. టీం అంతా రెడీగా ఉన్నారు కదా, రండి బయలుదేరి వెళ్దాం అని దాత్రి కేదార్ బయలుదేరి వస్తూ ఉంటారు. వెంటనే అభి తాయారికి కాల్ చేసి, ఆ జేడీకి నేను డబ్బుతో రెడీగా ఉన్నానని ఫోన్ చేసి చెప్పేశానక్క. అక్క, ఏదైనా తేడా వస్తే ఆ జేడీ ఇద్దరిని కాల్చి పడేస్తుందక్క. కొంచెం ఆలోచించక్క, ఈ కిడ్నాప్ డ్రామాని పక్కన పెట్టేయక్క అని అభి వేడుకుంటూ ఉంటాడు. చూడు, ఈ తాయారు చంపాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా? లేదు కదా. నీకు ఆ జేడీ గురించి తెలిసేమో, కానీ ఈ తాయారు గురించి కూడా బాగా తెలుసు కదా. నేను అనుకున్నదే చేస్తాను, రా ముందు అని తాయారు ఫోన్ పెట్టేస్తుంది. అబ్బా, వీళ్ళు కొట్టుకుంటూ మధ్యలో కమీడియన్ అయినా నన్ను చంపేస్తున్నారే అని అభి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే జేడీకేడీ కారులో ఉన్న అభి దగ్గరికి వచ్చి, రెడీనా అని అడగటంతో, రెడీ మేడం, వెళ్దామా అని అభి అంటాడు. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? బాగానే ఉన్నావా అని జేడీ అడగటంతో, అంటే మా అక్కకి ఏమవుతుందోనన్న భయం ఉంటుంది కదా మేడం, అందుకే. పదండి మేడం, వెళ్దాం. నేను ముందు వెళ్తూ ఉంటాను, మీరు నన్ను ఫాలో అవుతూ ఉండండి అని అభి అంటాడు. ఫోన్ పెట్టేసిన తాయారు అక్కడే దర్జాగా పడుకొని సిగరెట్ తాగుతున్న మీనన్తో మాట్లాడుతూ ఉంటుంది. జేడీ ప్రాణంగా చూసుకునే డ్యూటీనే పనంగా పెట్టి ఇప్పుడు జేడీ ప్రాణాలు తీస్తున్నావన్నమాట అని మీనన్ అనడంతో, అవును, నా పెనిమిటిపై ఒక్క గీత పడితేనే తట్టుకోలేను, అలాంటిది తల్లో బుల్లెట్ దించింది, దాని ప్రాణాలు తీయాల్సిందే ఈరోజు అని తాయారు అంటే, నా తమ్ముడి ప్రాణాలు తీసేసింది కదా, ఈరోజు నేను కూడా ఆ జేడీపై పగ తీర్చుకుంటాను, ప్రాణాలు తీసేస్తాను అని మీనన్ అంటూ చెప్తూ ఉంటాడు. అభి లొకేషన్ దగ్గరికి రాగానే, ఇదేనా అని జేడీ అడుగుతూ ఉంటుంది. మీనన్ తాయారు కిటికీలో నుంచి గమనించుకుంటూ ఉంటారు. అవునని అభి చెప్పటంతో, కేడీ, నాకెందుకో ఇదంతా తాయారు కిడ్నాప్ ప్లాన్ చేసిందని అనిపిస్తోంది అని జేడీ చెప్పటంతో, మరి ఇప్పుడు ఏం చేద్దాం అని కేదార్ అంటే, ఇది కిడ్నాప్ ప్లానో కాదో తెలుసుకోవటానికి మనం లోపలికి వెళ్ళి తీరాల్సిందే అని దాత్రి చెప్తుంది. చూసావా, చావును వెతుక్కుంటూ ఆ జేడీ ఎలా వచ్చిందో అని తాయారు అంటే, అవును, అసలు ఇదంతా ముందే గెస్ చేసి రాదనుకున్నాను, కానీ జేడీ మన ఉచ్చులో ఇరుక్కునేసింది అని మీనన్ అంటాడు. ఇప్పుడు మన వాళ్ళని బయటికి పంపించి జేడీని చుట్టుముట్టి లోపలికి లాక్కువద్దాం, ప్రాణాలు తీసేద్దాం అని తాయారు అంటే, అది చాలా రిస్క్తో కూడుకున్న పని. జేడీ అందరి ప్రాణాలు తీసేస్తుంది. అభిని ముందు డబ్బుల బ్యాగుతో లోపలికి రమ్మని చెప్దాము, తర్వాత మనం సర్ప్రైజింగ్ ప్లాన్ జేడీ కేడీపై అటాక్ చేద్దాము, అప్పుడే మనం జేడీని చంపగలము అని మీనన్ చెప్తాడు. అభి, వాళ్ళిప్పుడు ఏం చేయమన్నారు అని జేడీ అడగటంతో, మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేయమన్నారు అని అభి చెప్తాడు. అయితే ఫోన్ చేయి అని దాత్రి చెప్తుంటే, అప్పుడే ఒక రౌడీ బయటికి వచ్చేస్తాడు. అభి, నువ్వు ఫోన్ చేయకున్నాడే వాడే ఎందుకు బయటికి వస్తున్నాడు అని జేడీ ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే మేడం, 25 కోట్లు కదా, అందుకే వాడే వచ్చాడేమో అని అభి అనడంతో, లేదే, వాళ్ళు ముందు పోలీసులకి చెప్పారా లేదా అని ఫుల్ క్లారిఫై చేసుకున్న తర్వాతే వస్తారు. సరే, నువ్వు దిగు, కార్ దిగు అని జేడీ కేడీ ఇద్దరు చెప్తూ ఉంటారు.
తాయార్ని చూపిస్తేనే డబ్బులు ఇస్తానని చెప్పు అభి అని జేడి బ్లూటూత్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఆ విధంగానే అభి చెప్పటంతో రా లోపలికి అని డబ్బుల్ బ్యాగ్తో సహా అభిని ఆ రౌడీ లోపలికి తీసుకువెళ్తాడు. నువ్వు కూడా జేడి కార్ దిగు అని మీనన్ అనుకుంటూ ఉంటాడు. జేడి లోపలికి వెళ్దామా అని కేడి అంటుంటే ఆగు కేదార్, నువ్వు ఎప్పుడైనా మనం చాలా ఇలాంటి ఆపరేషన్స్ చేశాం కదా, కానీ ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ని చూసామా? ఇప్పుడు అభి వెనకాల ఎవరైనా వచ్చారా అని చెక్ చేసుకుంటారు. ఇప్పుడు ఎవరు కూడా చెక్ చేసుకోలేదు. పైగా కారు వాళ్ళు చూసే విధంగా ఆపమని కూడా నేను చెప్పాను. గేటు యువతల నువ్వు కారుని ఆపావు అంటే మనం ఎవరము వచ్చామని వాళ్ళు చెక్ చేసుకోలేదు అంటే నాకెక్కడో డౌట్ కొడుతోంది. తాయారు కిడ్నాప్ ప్లాన్ చేసిందేమో అనిపిస్తోంది. కాకపోతే సహాయం చేస్తున్నది ఎవరు అని జేడి ఆలోచిస్తూ ఉంటే మేడం బ్యాకప్ టీమ్ని రమ్మని చెప్పేదా అని కిరణ్ అంటాడు. వద్దు, ఒకవేళ ఇది నిజంగానే కిడ్నాప్ అయితే అభి తాయారు ప్రాణాలు రిస్క్లో పడిపోతాయి. నేను కేడి ఇద్దరం లోపలికి వెళ్తాము. నువ్వు బ్యాక్ డోర్ దగ్గర రెడీగా ఉండు. ఏదైనా అవసరమైతే సిగ్నల్ ఇస్తాను, అప్పుడు వచ్చేసేయ్ అని జేడి చెప్తుంది. జేడీ కేడి కారు దిగి లోపలికి వస్తూ ఉంటే ఆ జేడీ నాకు ప్రాణాలతోనే కావాలి. నా కళ్ళ ముందుకు వచ్చే వరకు దానిని ఎవరూ ఏమీ చేయకండి. నా చేతులతో నేనే చంపుతాను అని తాయారు చెప్తుంది. మీనన్ తాయారు ముగ్గురు రౌడీలు గదిలో ఉండగా అభి డబుల్ బ్యాగ్తో అమ్మయ్య అంటూ గదిలోకి వస్తాడు. ఇక జేడీ కేడీ కూడా నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసుకొని వస్తూ ఉంటే చాలా నెమ్మదిగా లోపలికి వస్తుందంటే డౌట్ వచ్చేసినట్లు ఉంది. మనం చాలా జాగ్రత్తగా దాని ప్రాణాలు తీయాలి అని మీనన్ చెప్తుంటే తుపాకీ తీసుకువెళ్ళి నేను బుల్లెట్ కాల్చేసి వస్తాను అని తాయారు రెచ్చిపోతూ ఉంటుంది. నువ్వు కాల్చిన బుల్లెట్ జేడీ గుండెల్లో దిగితే సరిపోతుంది, లేదంటే కొంచెం ప్రాణం ఉన్నా కూడా సరే నీ ప్రాణాలు తీసేస్తుంది అని మీనన్ వార్నింగ్ ఇస్తాడు. ఎక్కడా ఎవరూ కనిపించట్లేదే అని జేడీ కేడి రివాల్వర్లు పట్టుకొని ఆ ఇండ్లంతా కింద మొత్తం వెతుకుతూ ఉంటారు. అప్పుడే మీనన్ చెప్పినట్లు అభి నన్ను కాపాడండి, మా అక్కని ఏమీ చేయకండి, మీరు అడిగిన డబ్బులు ఇచ్చేశాను కదా అని కావాలని జేడీ కేడీకి వినపడేలా కేకలు పెడుతూ ఉంటాడు. రే, మీరంతా రివాల్వర్లతో రెడీగా ఉన్నారు కదా అని మీనన్ అలర్ట్ చేస్తూ ఉంటారు. ఉన్నాం బాయ్ అని వాళ్ళు చెప్తారు. జేడీని చంపిన వాళ్ళకి ఈ బ్యాగులో ఉన్న 25 కోట్లు ఇచ్చేస్తానని తాయారు చెప్తుంది. అమ్మో 25 కోట్ల అని అభి అనుకుంటూ ఉంటాడు. నువ్వు కూడా అరువు తాయారు అని మీనన్ చెప్పటంతో కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి అని తాయారు కూడా అభి ఇద్దరు కేకలు పెడుతూ ఉంటే కొంచెం చిన్నగా అరువురా రే అని జేడీ వాయిస్ వినిపిస్తూ ఉండటంతో ఎక్కడా అని తాయారు అభి రౌడీలు వెతుకుతూ ఉంటారు. రే, మీకు మనుషులు కనిపించట్లేదా అని మళ్ళీ జేడీ వాయిస్ వినిపిస్తుంది. అందరూ షాకింగ్గా చుట్టూ చూసుకుంటూ ఉంటారు. ఒక తలుపు దగ్గర నుంచి కేడి, ఇంకో తలుపు దగ్గర నుంచి జేడీ రివాల్వర్లు పట్టుకొని లోపలికి వచ్చేస్తారు. అబ్బో అక్కయ్, ఏం ప్లాన్ చేసావక్కయ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదే అని కేడి మాట్లాడుతూ ఉంటాడు. తాయారు కంటే మా గురించి తెలీదు, నువ్వు ఇంత సిల్లీ ప్లాన్ ఎలా చేశావు మీనన్ అని జేడీ మీనన్ భుజంపై చేయి వేసి మరీ మాట్లాడుతూ ఉంటుంది. మినిస్టర్ గురించి తెలిసిన తర్వాత కూడా తాయారికి నువ్వు హెల్ప్ చేయవని నేను ఆ మాత్రం గెస్ చేయలేనా అని జేడీ చెప్తుంది. కంగారుతో భయంతో అరవటానికి టెన్షన్తో అరవటానికి నేను ఆ మాత్రం తేడా కనిపెట్టలేనా అని జేడీ షాక్ ఇస్తుంది. ఇక వాళ్ళ అరుపులు విన్నప్పుడు వాళ్ళు కావాలని అరుస్తున్నారు, అది కూడా మనం లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా ట్రాప్ కాబట్టి మనం వేరే దారి గుండా వెళ్దాం కేదార్ అని జేడీ కేడీ ఇద్దరు ప్లాన్ ప్రకారం వేరే దారి గుండా ఆ గదిలోకి వచ్చి ఉంటారు. ఏంటి మీనన్ చాలా షాక్ అయ్యావా అని జేడీ అడుగుతూ ఉంటే చూడు జేడీ, నీ గురించి నాకు చాలా బాగా తెలుసు, నువ్వు చాలా ప్లానింగ్తో 101 ప్లానింగ్లతో వస్తావని నాకు తెలుసు అని మీనన్ పొగుడుతూ ఉంటే ఏంటి మా జేడీకి ఫ్యాన్ అయిపోయావా మీనన్ అని కేడీ అంటే అవును, నేను ఎప్పుడో జేడీ ఫ్యాన్ కదా, ఇన్ఫ్యాక్ట్ అందరూ కూడా జేడీ ఫ్యాన్సే అని మీనన్ జేడీకి సెల్యూట్ కొడుతూ ఉంటాడు. ఇక నేను నీకు సర్ప్రైజింగ్ ఇస్తున్నాను జేడీ, గన్ని చేసేయి అని మీనన్ అంటాడు. అప్పుడు జేడీ మాట్లాడకుండా ఆ రివాల్వర్ని మీనన్ చేతిలో పెట్టేస్తుంది. ఏంటి జేడీ ఎందుకు ఇస్తున్నావు అని కేదార్ టెన్షన్ పడుతూ నిలదీస్తూ ఉంటాడు. జేడీ నేను చెప్పేనా అని మీనన్ నవ్వుతూ ఉంటే ఇందులో ఉన్నవి డూప్లికేట్ బుల్లెట్స్ అని జేడీనే చెప్పేస్తుంది. కేదార్ షాకింగ్గా వింటూ ఉంటాడు. మన గెలుపు మొదలైందిరా అని మీనన్ అరుస్తూ ఉంటాడు. చచ్చిపోయే ముందు ఆ జేడీ కన్నీటిని చూడాలి అని తాయారు అనడంతో మీనన్ జేడీ మాస్క్ని లాగబోతూ ఉంటే జేడీ మీనన్ని ఒక్క తోపు తోసేసి ఇక రౌడీలని కుమ్మేస్తూ ఉంటారు. అలా జేడీ కేడీ ఫైట్ చేస్తూ ఉంటే మీనన్ వేరొక రివాల్వర్ తీసుకొని జేడీ అంటూ జేడీని షూట్ చేయడానికి వస్తాడు. సరిగ్గా అప్పుడే జేడీ పక్కనున్న ఒక ఫ్లవర్ వాజ్ని మీనన్ చేతికి విసిరి కొట్టేయటంతో ఆ బుల్లెట్ కాస్త కేదార్ కాలుకి తగులుతుంది. కేదార్ అబ్బా అంటూ కుప్పకూలి రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు.
కిరణ్ అని జేడీ పిలవటంతో ఇక కిరణ్ వెంటనే ఒక రివాల్వర్ని జేడీ చేతిలో పడేస్తాడు. అయితే ఈ లోపలే మీనన్ అక్కడి నుంచి పారిపోతాడు. షిట్ అని అనుకుంటూ కేడి నీకేం కాలేదు కదా అని బయటికి తీసుకొచ్చి కేదార్ కాలుకి కట్టు కడుతూ ఉంటుంది. ఇక తాయారు ఏంటి పోరి గట్ల చూస్తున్నావు, ఇక్కడ జరిగిందంతా నేను ప్లాన్ చేశానని నువ్వు ఎవరికి చెప్పినా కూడా ఎవరూ నమ్మరు, డీజీపీకి చెప్దాం అనుకున్నా కూడా ఎవరూ నమ్మరు పోరి అని మాట్లాడుతూ ఉంటే కిరణ్ వీళ్ళ ఇద్దరిని అభి తాయారిని నువ్వు తీసుకువెళ్ళు, కేడీని నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని జేడీ చెప్తుంది. తాయారు వెళ్తూ ఉంటే తాయారు చేతికి ఉన్న టాటూను చూసి ఈ టాటూ ఏంటి అని జేడీ ప్రశ్నిస్తూ ఉంటే చిన్నప్పటి సంధి ఉంది అని ఆవిడ చెప్తుంది. ఇక వాళ్ళు వెళ్ళిపోగానే ఏమైంది జేడీ అని కేడీ అడగడంతో ఆ టాటూని ఇంకెక్కడో చూశాను, అది ఎక్కడన్నది గుర్తుకు రావటం లేదు అని జేడీ ఆలోచిస్తూ ఉంటుంది. కేదార్ జగదాత్రి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, నాకెందుకో చాలా కంగారుగా ఉంది అని కౌశికి టెన్షన్ పడుతూ ఉంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటాయిలే వచ్చేస్తారులేమ్మా అని సుధాకర్ అంటే నా కోసం ఎప్పుడైనా ఇలా కంగారు పడ్డావా అంటూ యువరాజ్ నిలదీస్తూ ఉంటాడు. నువ్వు చాలాసార్లు ఇంటికి లేటుగా వస్తున్నప్పుడు నీకోసం కౌశికి అన్నం కూడా తినకుండా వెయిట్ చేస్తూ ఉండేది, ఇంట్లో ఉండి ఉంటే నీకు తెలిసేది అని సుధాకర్ యువరాజ్ని తిడుతూ ఉంటే అప్పుడే కాలుకి కట్టుతో కేదార్ కొంటుకుంటూ రావటంతో ఏమైందని కౌశికి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. దారిలో వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అంతేనని దాత్రి అంటే సరిగ్గా నడవలేకపోతున్నాడు, ఇంకోసారి హాస్పిటల్కి వెళ్దాం పదా అని కౌశికి అంటుంది.